కుంట అసలు ఎందుకు కట్టాలి అంటే, వర్షపు నీరు గానీ, ఒక కుటుంబంలో స్నానానికి, బట్టలు ఉతకడానికి, ఇంకా ఇతర గిన్నెలు కడగడానికి ఉపయోగించిన నీటిని గానీ, ఉపరితలంలో ఉంచితే అది మురుగులాగా చేరి, ఆ మురుగు నీటిలోనే క్రిములు, కీటకాలు పెరిగి, మళ్ళీ అయి మనం తినే ఆహార పదార్థాలు వాలి మనకి అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి సైంటిఫిక్‌గా ఇంకుడు గుంట నిర్మాణం చేసుకుంటే మంచిది. ఇంకుడు గుంట నిర్మాణం చేస్తే ఉపరితలంలో మురుగు గుంటలు ఉండవు. రెండోది ఆ నీళ్లు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి అని 2 కాన్సెప్ట్‌ల వల్ల మనకి ఇంకుడు గుంట కట్టించుకోవడం మంచిదని సైంటిస్టులు డిసైడ్ చేశారు. సో, ఈ సైంటిస్టులు డిసైడ్ చేసిన దాంట్లో దానికి ఒక నిర్మాణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరైనా ఇల్లు 5 సెంట్లు, 4 సెంట్లు, 3 సెంట్లు, సిటీస్‌లో అయితే 2 సెంట్లులో ఇల్లు కడతారు. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఇప్పుడు ఇది ఈ ఆకారంలో ప్లేస్ ఉంటే ఇక్కడేడో ఇల్లు కడతారు. ఇటువైపు మెట్లు పెట్టుకోవడము లేదా బాత్రూమ్ ఇక్కడ కానీ బాత్రూమ్ పెడతారు. సో, ఇక్కడ బాత్రూమ్ అనుకుందాం ఇది బాత్రూమ్. ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కిచెన్, హాల్ పెట్టుకుంటే ఇక ఈశాన్యం ఇటువైపు ఉంటుంది. ఈశాన్యం వైపున డౌన్ నీళ్ళు ఈ ఏరియాలో నీళ్ళు వర్షం పడితే ఈశాన్యం వైపు డౌన్ ఉండేటట్టుగా పెట్టుకుంటారు. సో, ఇప్పుడు ఇటు డౌన్ ఉంటుంది కాబట్టి ఈశాన్యం వైపు డౌన్ ఉంటుంది కాబట్టి ఎక్కడ వర్షం పడినా మనం ఏదైనా నీళ్లు పోసినా ఆ నీళ్ళన్నీ ఇటువైపు వస్తాయి. కాబట్టి ఇక్కడ జనరల్‌గా ఏం చేస్తారంటే బోరు కూడా ఈ ప్లేస్‌లో ఎక్కడో అక్కడ బోరు కూడా పెట్టుకుంటారు. ఒకవేళ బోర్ ఇక్కడ అంటే బావి కావచ్చు లేదా బోరు కావచ్చు. ఇక్కడ ఈ ఇంటి వాళ్ళు ఇక్కడ బోర్ వేసారు అనుకుందాం. ఇప్పుడు ఇది ఇంటి స్ట్రక్చర్. ఇది రేకుల షెడ్ కావచ్చు లేదా స్లాబ్ కావచ్చు. ఇప్పుడు అన్నీ స్లాబ్‌లే ఉంటున్నాయి. గవర్నమెంట్ కూడా గృహ నిర్మాణ పథకాల ద్వారా ఇల్లులు ఇస్తుంది కాబట్టి సో, ఇది స్లాబ్ అనుకుందాం. అప్పుడు స్లాబ్ మీద పడిన నీటిని కూడా ఒక ఇటువైపు తీసుకొని వచ్చి ఇదంతా ఇక్కడ కూడా ఇక్కడే డౌన్ ఉంటుంది కదా. సో, ఇక్కడ నుంచి ఒక పైపు కింద ఉంటుంది. ఈ పైపుని ఇలా తీసుకొచ్చి ఒక లైన్ దగ్గర ఇట్లా తీసుకురావాలి. ఇది వర్షపు నీరు ఇది బిల్డింగ్ పైన పిట్టగోడ ఉంటుంది. సో, బిల్డింగ్ పైన వర్షపు నీరు కూడా ఒక పైపు ద్వారా ఇక్కడికి తీసుకొస్తాం. తర్వాత ఈ ఏరియాలో ఎక్కడ వర్షం పడినా కానీ ఆ వర్షపు నీరు కూడా ఇటువైపు వస్తుంది. అదొకటి చేసుకుంటాం. తర్వాత ఇల్లు కడిగినప్పుడు ఆ ఇల్లు కడిగిన నీళ్ళు కూడా కింద ఒక రూమ్లోకి తీసుకొచ్చి ఆ పైపు కూడా ఇటు తీసుకొస్తాం. తర్వాత ఇది బాత్రూంలో స్నానం చేసిన నీళ్ళు, ఆ స్నానం చేసిన నీళ్ళు కూడా ఒక పైపు ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఒక ఛాంబర్ పెట్టుకొని, ఇది ఒకవేళ బోర్ అనుకోండి, ఇది బోర్ అయితే ఇక్కడే ఇంకుడు గుంట పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ ఏరియాలో ఇంకుడు గుంట పెట్టుకొని ఇక్కడ ఒక ఛాంబర్ పెట్టుకుంటాం. ఈ ఛాంబర్కి ఈ కనెక్షన్స్ ముందు ఇక్కడ ఇస్తాం అనమాట. ఈ పైప్ లైన్ కనెక్షన్ ఇల్లు కడిగిన నీళ్ళు వచ్చేటట్టు, వర్షపు నీరు స్లాబ్ మీద పడితే వచ్చేటట్టు, బాత్రూంలో స్నానం చేసిన నీళ్లు కూడా వచ్చేటట్టుగా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక ఛాంబర్ పెట్టుకొని ఇక్కడ ఐరన్ జాలీ పెడతాం. రంధ్రాల జాలి పెడితే ఏమైనా చెత్త చెదారం వస్తే ఇక్కడ ఆగిపోయి ఈ ఛాంబర్లోకి వచ్చి, ఈ ఛాంబరు కొంచెము ఒక 1 ఫీట్ డెప్త్ ఉంటుంది. ఆ 1 ఫీట్ డెప్త్లో ఏమైనా ఇసుక రేణువులు ఏమైనా వస్తే అడుగు చేరి నీళ్లు మాత్రమే ఇంకుడు గుంటకు వస్తుంది. ఆ నీళ్లు మాత్రమే ఇంకుడు గుంటకు వచ్చినాక ఇందులో పైపు ఇట్లా పెట్టేస్తాం. సో, ఇది స్ట్రక్చర్. ఇది ఉద్దేశం అనమాట. ఎక్కడ నీళ్లు పడినా కానీ ఇక్కడికి చేరాలి. అప్పుడు ఇక్కడ బోర్ ఉందనుకోండి, ఈ ఇంకుడు గుంట ద్వారా నీళ్లు భూమిలోకి ఎక్కి ఈ బోర్ కూడా రీఛార్జ్ అవుతుంది. ఎప్పుడు ఎండాకాలంలో ఎంత ఎండలు కొట్టినా భూగర్భ జలాలు ఇంకుడు గుంట లేని వాళ్ళ బోరేమో భూగర్భ జలాలు ఒక 60 అడుగుల ఫీట్లు కిందికి పోతే ఇక్కడ మాత్రం 40-50లో ఉంటాయి అన్నమాట. ఒక 10 అడుగులు పైకే ఉంటాయి. ఇది ఇక ఇంకుడు గుంట ఎట్లా కట్టాలి అంటే 6 అడుగుల లోతు గొయ్యి తవ్వాలి. ఇది 1 మీటర్.
ఇది 1 మీటర్, ఇదేమో 6 అడుగులు. మీటర్ అంటే ఇది 4 అడుగులు అనుకుందాం. 4 అటు ఇటుగా ఇది ఒక 4 అడుగులు. ఇది 4 ఫీటు. లోతేమో 6 ఫీట్ అండి. 6 ఫీట్ లోతు. ఇలా గొయ్యి తవ్వినాక దీన్ని ఆఫ్ చేసుకుంటే పైన 3 అడుగులు, కింద 3 అడుగులు చేసుకుంటే ఈ కింద 3 అడుగులు రఫ్ స్టోన్, అంటే ఒక మనిషి మోయగలిగే సైజ్ అనమాట. ఇంత పెద్ద సైజ్ అయితే మోయలేడు కదా మనిషి. సో ఇంతంత సైజు 225 mm అంటుంది దీన్ని. 225 mm రఫ్ స్టోన్ రోడ్గా ఎక్కడ దొరికినా ఆ రాళ్ళన్నీ తెచ్చి ఇది నింపాలి. ఈ పార్ట్ని 3 ఫీట్ వరకు 3 ఫీట్ వరకు నింపేసేయాలి. ఇక 3 అడుగులు అయిపోయింది నింపేసిన. ఇవన్నీ గ్యాప్స్ ఉంటాయి. ఈ గ్యాప్లు ఉంటాయి. ఇక ఇక్కడ ఏం చేస్తామంటే ఒక 3 రింగ్స్ తెస్తాం. రింగ్స్ ఇక్కడ ఒక రింగ్ వేసాము, ఇక్కడ ఒక రింగ్ వేసినాం, మళ్ళీ దీనిపైన ఒక రింగ్ వేసాము, దీనిపైన ఒక రింగ్ వేసాము. 3 రింగ్స్ వేస్తాం పైన. కింద వరలు సిమెంట్ వరలు. కింద అవసరం కింద రాళ్ళే. ఇది డైరెక్ట్ రింగ్స్ వస్తాయి. రింగ్స్ వస్తాయి. ఈ రింగ్ కూడా డైరెక్ట్ రాళ్ళ మీదే కూర్చోబెడతాం. కింద ఏం గచ్చు చేయటం అటువంటి ఏం చెయ్యం. ఇట్లా చేస్తాం. చేసినాక ఇక్కడ మూత ఉంటుందండి. మూతకి రంధ్రం ఉంటుంది. ఇక్కడ మనం కనెక్షన్ తీసుకొచ్చి ఇక్కడ కలుపుతాం. ఇక్కడ కలిపినాక ఈ నీళ్ళు ఇందులోకి వచ్చేసి ఇక్కడ పడతాయి. ఇక ఈ చుట్టుపక్కల గ్యాప్స్ ఉంటాయి కదా, ఈ గ్యాప్స్ని 60 mm కంకరతో ఇక్కడ వరకు ఫిల్ చేస్తాం. ఈ 3 అడుగులు ఉందిగా, ఈ 3 అడుగుల్లో సగం 60 mm సైడ్కి. ఈ పక్కన గ్యాప్స్లో ఈ సైజ్ 40 కంటే కొద్దిగా పెరుగుద్ది. ఈ సైజ్ 60 mm అంటే 6 సెంటీమీటర్లు. అదే సార్ 40 60 అంటే కొద్దిగా పెంచుంటుంది. ఇక్కడికి వస్తుంది. ఇంకా మిగతాది మొత్తము అంటే ఇక 40 20 అని చెప్తారు. ఇవన్నీ వద్దుగా 20 mm పైన వేయాలి. ఈ 20 mm అనేది కొంచెం ఇటు ఒక ఫీట్ ఎక్కువ, ఇటు ఒక ఫీట్ ఎక్కువ వేస్తాం. ఇదంతా ఇక 20 mm ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం ఈ పైన గ్యాప్స్ మొత్తం 20 mm వేసేస్తే ఈ 20 mm వేసేసి ఇక్కడేమో ఈ పైప్ కనెక్షన్ ఇక్కడ ఉంటుంది కదా. ఇక మిగతా వర్షపు నీరు ఏదైనా ఇప్పుడు ఈ ఏరియా వస్తుంది వర్షపు నీరు. ఇప్పుడు మనం వాడుకున్న నీళ్ళు ఏమో ఈ పైపులోంచి లోపల పోతాయి. మరి వర్షపు నీరు బయట నుంచి వస్తుంది కదా, బయట నుంచి వచ్చినప్పుడు ఈ పక్క ఒక 2 అడుగులు, ఈ పక్క ఒక 2 అడుగులు ఎక్స్ట్రా చిప్స్ 20 mm చిప్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఎక్స్ట్రా పెట్టుకున్నప్పుడు ఆ చెత్త చెదారము, ఆకులు, ఎండిపోయిన ఆకులు, లేకపోతే షాంపూ పేపర్లు ఇవన్నీ బయట నుంచి కూడా కొట్టుకొని వచ్చి ఈ చిప్స్ దగ్గర పైన ఆగిపోయి నీళ్ళు కిందకి పోయి ఇందులోంచి వచ్చి ఇక్కడికి వస్తుంది అనమాట. వచ్చి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా వచ్చి ఇక్కడికి వచ్చినాక ఈ ముందు ఇక్కడేమో చెత్త చెదారము అన్ని ఆకులు అలములన్నీ ఇక్కడ ఆగిపోతాయి. కొంచెం మురుగు నీరు వస్తుంది. ఆ మురుగు నీరు ఇటు వచ్చేసి ఇక్కడ ఇసుక రేణువులన్నీ గ్యాప్స్లో ఆగిపోతాయి. వాటర్ మాత్రం కిందికి వెళ్ళిపోయి భూగర్భ జలాల్లో కలిసిపోతుంది. సో ఇది ఇంకుడు గుంట కట్టాల్సిన స్ట్రక్చర్. 3 అడుగులు 3 అడుగులు 3 వరలు. ఇక ఇంటి ఆవరణలో ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ పడినా ఈ స్లోప్ కూడా చేసి పెట్టుకోవాలి వాళ్ళు. ఇక ఎక్కడ పడినా వర్షపు నీరు ఇటు కార్నర్కి వచ్చేటప్పుడు బిల్డింగ్ పైన వర్షపు నీటిని ఒక పైపు ద్వారా, ఇల్లు కడిగినప్పుడు ఫ్లోర్ మీద ఉన్న నీటిని కూడా ఒక పైపు ద్వారా, బాత్రూంలో స్నానం చేసిన నీళ్ళు మళ్ళీ ఇక్కడ ఒక గచ్చు చేసుకొని బట్టలు ఉతుక్కుంటారు. ఆ బట్టలతో ఉతుక్కున్న నీళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఇట్లా వచ్చేలాగా ఒక 4-5 పైపులు అవసరమైన పెట్టుకుంటాం. ఈ ఛాంబర్ మనమే పెట్టాలిగా. ఛాంబర్ సిమెంట్ ఛాంబర్ 1 అడుగు లోతు ఛాంబర్ పెట్టాలి. మనమే కట్టాలి. ఈ 2 మనం చేయాలి. మిగతా ఉన్న ఫ్లోరింగ్ వాళ్ళు చేసుకుంటారు అంతా. దీని మొత్తానికి ఈ పైప్ లైన్ మనం చేయాలి. ఈ గొయ్యి తవ్వడానికి ఏమో ఒక 800 ఖర్చు ఉంటుంది సార్. ఈ 800 కూలీలతోటి మాస్టర్ పేమెంట్. ఇది 800. ఇక 5200 ఏమో ఈ మెటీరియల్, రాళ్ళు, సిమెంట్, తర్వాత ఇసుక, ఈ పైప్స్, ఈ ఛాంబర్స్, తర్వాత ఈ ఐరన్ ప్లేట్లు, వీటన్నిటికి కలిపి 5200. 5200లో బల్క్గా మనం ఒక 100 టేకప్ చేసేటప్పుడు ఈ మెటీరియల్ అంతా ఎక్కడ దొరుకుతుందో అక్కడ మాట్లాడుకుంటే అది కూడా మన జేబులో నుంచి ఏమి డబ్బులు పడకుండానే చేసుకోవచ్చు.
అట్లా మనం మీరు ఒక ప్రణాళికతో ఉన్నారు, ఓకే ఊరు సార్. మొత్తం కట్టాలనుకుంటున్నారు. ఒక 100 ఇంకుడు గుంటలో 150 ఇంకుడు గుంటలో కావాలి. ఆ 150 ఇంకుడు గుంటలకి మెటీరియల్ ఒకే షాప్ కాడ మాట్లాడుకొని రావచ్చు. అవును. రింగ్సు అవును. ఐరన్ ప్లేట్, సిమెంట్, ఇసుక, కంకర కూడా ఒకేసారి ఒక లారీ తెచ్చుకోవాలా. ఉమ్. తెచ్చుకొని ఒక 10 ఇళ్ళకి చోట ఒక కుప్ప, వేసుకుంటాం. 10 ఇళ్ళకి ఒక కుప్ప పెట్టుకోవచ్చు. అవును. అట్లా చేసుకోవాలి. అది కూడా ప్రీ ప్లానింగ్తో ఉంటే అది కూడా ఈజీగా ఉంటుంది. వస్తుంది. సరే ఇప్పుడు